ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజు రోజుకి రాజీనామాల పర్వాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడతా ఉంది. విశాఖ నగరంలో ఒక బీసీ నాయకుడిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ ఆయన రాజీనామా చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో విశాఖ జిల్లాలో ఉండే యాదవులే కాక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా వంశీకృష్ణ యాదవ్ బాటలోనే వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేన తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు. అసలే వంశీకృష్ణ యాదవ్ రాజీనామా చేశాడని చెప్పి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో మరొక పెద్ద బాంబు లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి. అక్కడ ఒక పెద్ద తలకాయ సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు విద్యాధికుడు. ఆయన డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఏ ఎంకామ్. ఆయన గౌర సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. విశాఖ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ గౌర సామాజిక వర్గం వారున్నా దాడి వీరభద్రరావుని వాళ్ళ కుటుంబ పెద్దగా పెద్ద ఆయనని పిలుస్తారు. ఆయన కుల పెద్దగా గౌరవిస్తారు. మా కుల పెద్ద వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నప్పుడు ఆ గౌర సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ బాట పడతారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ మీద షాకు, దెబ్బ మీద దెబ్బ, గోరు చుట్టు మీద రోకలిపోటు అన్న విధంగా వంశీకృష్ణ యాదవ్ శాసన మండలి సభ్యుడి యొక్క రాజీనామా, జనసేనలో చేరిక, దాని బాధ నుంచి బయటపడక ముందే మళ్ళీ షాక్ లాంటిది దాడి వీరభద్రరావు యొక్క రాజీనామా. దాడి వీరభద్రరావు 1983లోనే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దాంట్లో చేరి 85, 89, 94, 99 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్లోనూ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేయటం విశేషం. దాడి వీరభద్రరావు ఆ ప్రాంతానికి వెనుకబడిన అనకాపల్లి ప్రాంతంలో విద్యాదానము చేయటానికి శారదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని స్థాపించి దాని ద్వారా డిగ్రీ కళాశాల, తదుపరి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, డయట్ అనే ఇంజనీరింగ్ కళాశాలను, ఎంబీఏ కోర్సులను, ఎంసీఏ కోర్సులను, ఆ విధంగా అధికంగా వెనుకబడిన తరగతులు నివసించి పేద వర్గాలుండే అనకాపల్లి ప్రాంతంలో విద్యాదానము చేసిన వ్యక్తి దాడి వీరభద్రరావు. దాడి వీరభద్రరావు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. పార్టీ ఓడిపోయి 2004 నుంచి చాలామంది నాయకులు చంద్రబాబు నాయుడికి దూరంగా ఉంటే నేనున్నాను మీకు అండగా అని చెప్పి ప్రతిరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి, హైదరాబాదులో ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి మానవ వనరుల విభాగానికి ఆయన 2004 నుంచి 2013 వరకు విభాగ అధిపతిగా ఉంటూ మానవ వనరుల శిక్షణ తరగతులు, సమన్వయము అవన్నీ నిర్వహించేవారు. అటువంటి దాడి వీరభద్రరావు 2007లో స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో చంద్రబాబు నాయుడు దాడి వీరభద్రరావుని ప్రతిపక్ష హోదా ఇచ్చి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో క్యాబినెట్ ర్యాంకు కూడా ఆయనకి ఇచ్చారు.
2013లో చంద్రబాబు నాయుడు దాడి వీరభద్రరావుకు చెప్పి, వీరభద్రరావు గారు ఈసారి యనమల రామకృష్ణుడికి అవకాశం ఇద్దాం, మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో 2014లో మీరు కానీ మీ కుమారుడు రత్నాకర్ రాజకీయంగా ఆసక్తి కలిగిన వ్యక్తి, మరో కుమారుడు జయవీర్, మీరు కానీ రత్నాకర్ కానీ 2014 ఎన్నికల్లో మీరు అనకాపల్లి నుంచి పోటీ చేయండి అని సలహా ఇచ్చినా కూడా వినకుండా ఆయన్ని పక్కనుండే స్నేహితులు వాళ్ళు తప్పుదారి పట్టించి వీరభద్రరావు సరైన నిర్ణయం తీసుకోక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో 2013లో చేరిన తర్వాత వాళ్ళు అనకాపల్లి సీట్ ఇస్తామని చేర్చుకున్నారట వైఎస్ఆర్సీపీలో. కాదు మీరు మీ అబ్బాయికి అడుగుతున్నారు దాడి రత్నాకర్కి, ఆయన్ని విశాఖ పశ్చిమ పోటీ చేయమని చెప్పారు. 2014లో విశాఖ పశ్చిమలో ఓడిపోయాడు రత్నాకర్. 2015లో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి 4 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దాడి వీరభద్రరావుని పిలిచి, రండి మీకు అవకాశం ఇస్తాను, సీనియర్ నాయకుడు అని చెప్పి మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించి, అప్పుడేమైనా అనకాపల్లి సీటు దాడి రత్నాకర్కి ఇస్తారా అని ఆశించారు. కానీ 2019లో దాడి వీరభద్రరావుకు మొండి చెయ్యి ఏమీ ఇవ్వలేదు. మీరు అక్కడుండే గుడివాడ అమర్నాథ్ని గెలిపించండి, మీ కుటుంబం యొక్క రాజకీయ ప్రయోజనాలు మేము చూసుకుంటాం, మీ అబ్బాయిని రాజకీయంగా ఎదుగుదల మా బాధ్యత అని చెప్పారు. 2019లో గుడివాడ అమర్నాథ్ గెలిచిన తర్వాత అమర్నాథ్కి దాడి వీరభద్రరావుకి ఉప్పు నిప్పు. దాడి వీరభద్రరావు ఏ పని చెప్పినా ఆయన చెప్పిన పని చెయ్యొద్దని గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చి వీరభద్రరావుతో ప్రత్యక్ష వైరం పెట్టుకుని వీరభద్రరావుని రాజకీయంగా తొక్కేయాలని ప్రయత్నించారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ దాడి వీరభద్రరావు ఆయన మనస్తాపానికి గురయ్యాడు. మళ్ళీ 2019 తర్వాత ఇప్పటి వరకు పార్టీలో కొనసాగిన కనీసం 24లో మా అబ్బాయి రత్నాకర్కి అనకాపల్లి సీట్ ఇవ్వండి, ఎలాగో మీరు గుడివాడ అమర్నాథ్కి ఇవ్వటం లేదు ఇక్కడ అని అడిగితే ఆ సీట్ తీసుకెళ్ళి అక్కడ ఎవరో పెద్ద ప్రాచుర్యం లేని, పలుకుబడి లేని, పెద్దగా ప్రజల్లో ప్రచారం లేని మలసాల భరత్ కుమార్ అనే వ్యక్తికి అనకాపల్లి సీటు కట్టబెట్టారు. దాంతో మనస్తాపానికి గురై దాడి వీరభద్రరావు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ సొంత గూటికి స్వగృహ, ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన అద్దె గృహంలో భావించాడు, ఇప్పుడు సొంత గృహానికి ప్రవేశించి చంద్రబాబు నాయుడికి దాడి వీరభద్రరావుకి కెమిస్ట్రీ, వాళ్ళ ఆలోచన విధానం, దాడి వీరభద్రరావు యొక్క నిబద్ధత, నీతి నిజాయితీ, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆరోపణలు లేకుండా ఆ శాఖను నిర్వహించడంలో తనదైన శైలిలో మంత్రిగా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందాడు. అలాంటి దాడి వీరభద్రరావు లాంటి వ్యక్తులు గౌర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళటం వల్ల ఏదో విశాఖ జిల్లాలో మాత్రమే కాదు, దాని ప్రభావము ఉమ్మడి 13 జిల్లాల్లో ఉండే బీసీ సామాజిక వర్గాలు కూడా పునరాలోచనలో పడతారు. దాడి వీరభద్రరావుని పార్టీలో చేర్చుకుని సీట్ ఇవ్వకుండా ఎవరో ఒక కొత్త వ్యక్తికి ఇచ్చారని చెప్పి ఆ సానుభూతి అంతా దాడి వీరభద్రరావుపై ఉంటుంది. చంద్రబాబు నాయుడు దాడి వీరభద్రరావు కావాలంటే ఆయనకి సీట్ అనకాపల్లి ఇస్తాడు, లేదా ఆయన కుమారుడు రత్నాకర్ని పోటీలో పెట్టినా కూడా రత్నాకర్ని కూడా పోటీకి అవకాశం చంద్రబాబు నాయుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గము అలాగే బీసీ సామాజిక వర్గం రెండూ కలిస్తే గెలుపు సునాయాసం. జనసేన ఉండటం వల్ల, జనసేన ప్రభావం వల్ల అనకాపల్లిలో ఉండే కాపు సామాజిక వర్గము, తూర్పు కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేనను బట్టి
బీసీలు ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ విధంగా దాడి వీరభద్రరావు పోటీ చేసిన, ఆయన కుమారుడు రత్నాకర్ పోటీ చేసిన, రత్నాకర్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మెట్లు ఎక్కటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దాడి వీరభద్రరావు పోటీ చేసి గెలిస్తే మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఆయనకి స్థానం ఉంటుంది. రత్నాకర్ అయితే అక్కడుండే నాయకుల యొక్క సీనియారిటీ ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయించవలసిన అవసరం ఉంది. అయినా రత్నాకర్కి రాజకీయంగా ఒక ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించడానికి దాడి వీరభద్రరావు కంకణబద్ధుడు అయి ఉన్నాడు కనుక దాడి వీరభద్రరావు రంగ ప్రవేశం ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.